వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే సమసిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడు మీరు బాగుపడుతున్నారని ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏడుపులు తగ్గడం, మీ పని మీరు చేసుకోవడం సరిపోతుంది. ఏదైనా సరే కొన్ని వ్యవహారాలు గోప్యంగా ఉంచడం చెప్పదగింది. అందరితోనూ షేర్ చేయడం వల్ల అది మనకి ఇబ్బందికరమైన వాతావరణం రావడం, అదేవిధంగా ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. అయితే 10 మందిని మెప్పుకోలుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఉండి మన పని మనం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. 10 మంది మెప్పు కోసం మనం చేసే కార్యక్రమం నాకు అవసరం లేదు, మంది మనకి చాలు అనే భావన కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగుంటాయి. నూతన గృహం కానీ వాహనయోగం కానీ కనిపిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి జాగ్రత్త వహించండి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం పెండింగ్ ఉన్నవారికి ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసిన వారు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. దశమాధిపతి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే తర్వాత వివాహం అయ్యాక ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అందరికీ కాదండి, వారి వారి జాతకాన్ని బట్టి చూడడం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేసే ప్రయత్నం లోపల లేకుండా మీ పట్టుదలతోటి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యూరప్ కంట్రీ వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎవరైతే అనుకుంటున్నారో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. బంధువర్గంతో కలిసి ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఒక బంధువర్గంలో వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను తలెత్తవలసి వస్తుంది. వాటి వల్ల మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఏదైనా సరే అది అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మనం ఒక్కోసారి మన చేతిలో లేని ప్రయాణాలు ఉంటాయి. అది ఒకసారి జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.